ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అక్కడ సెలవుపడుతుంది బాగా అన్నాడు. ఏం చేయాలరా అని చెప్పిన. ముందుగా బాగా అన్నాడు. సరే ఎక్కడున్నారు అంటే బాగా మన ఫారెస్ట్లో ఉన్నాడు అన్నాడు. సరే పోతా ఉన్నాను. ఇదే మా ఫారెస్ట్ ఇదేనా. నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మై ఫ్రెండ్ చూపిస్తాను చూడండి. స్కూల్ డేస్ నుంచి ఒకటో క్లాస్ నుంచి మేము ఎదురు కలిసే ఉన్నాము. ఇప్పుడు వరకైతే ఏం విడిపోలేదు వాడు నేను. నా ఫ్రెండ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అడవిలో దేనుకున్నారంటే గలగడ పోయి చెప్పారు. చూపిస్తాను ఒక 5 నిమిషాలు. ఇది ఏ పక్కన ఉన్నాడో నాకు తెలీదు. ఎతకాలి పోయి ఇప్పుడు. ఎత్తికి అని పట్టుకొని మీకు చూపిస్తాను. చూపించినాక వైన్ షాప్కి వెళ్ళి వాడికి డ్రింక్ తేవాలి. డ్రింక్ తెచ్చి వాడికి ఇచ్చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి. ఏందో ఎంత ఎండైనా ఉండగలుగుతాం కానీ ఒక్క చినుకు పడితే కనీసం ఉన్న కూడా ఉండలేం. ఎందుకంటారు? దీనికి సమాధానం ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకే. ఏండా ఈడ నా కొడుకు. మేమిద్దరం వెళ్ళారా అంటే ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఒకరోజు మాత్రమే. రెండో రోజు వాడు నాకు కాల్ చేయాలి, నేను వాడికి కాల్ చేయాలి. అది ఎంత గొడవైనా సరే వాడు నాకు కాల్ చేయాలా, నేను వాడికి కాల్ చేయాలి. అది నా ఫ్రెండ్షిప్ ఒకటో క్లాస్ నుంచి. మేమిద్దరం 6th అంతే. 6th పూర్తయింది, 7th వెళ్ళాము. డిస్కౌంట్ చేశాను. నేను 10th కట్ రాసుకున్నాను. 10th పాస్ అయ్యాను. డబ్బు కట్ రాసుకున్నాను. వాడే కట్టాడు కానీ వాడు పాస్ కాలేదు. మెకానిక్ పని నేర్చుకున్నాడు. మెకానిక్ పని నేర్చుకొని సొంతగా షాప్ పెట్టాడు. ఆ షాప్లో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు పాల షాప్కి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదంట. ఇంకా గొర్రెలు ఉన్నాయి కదా, ఇంకా గొర్రెల దగ్గరకి వీడు పోవాలి. ఇంకా పాకపోతే ఇంకా ఈ పాపం ఆకలితో ఉంటాయి కదా. జీవమైన మనిషి అయినా ఆకలి వేస్తే తప్పదు. మనమన్నా తట్టుకుంటాం, అవి అలా కాదు కదా. వాటికి ఆకలి వేసిందంటే అరస్తూనే ఉంటాయి. ఆ ఎరుపులని మనకి ఇసుగు పడుతుంది. ఎందరి కావాలని చెప్పాను. అందుకే అది 10 కానీ 12 కానీ వాటిని విప్పియాలి. అన్నాడు ఇంకా అవ్వలేదు. ఆర్డర్ నా కొడకరీ ఆర్డర్ తెచ్చున్నారా? ఓ రమా ఆర్డర్ అడిపి ఎక్కడో అరిపినది, ఎక్కడ నాకు తెలీదు.
అరిపైతే వినిపించింది. వాడికి ముందు కావాలంట. ఎవరన్నా చలేస్తే మంట వేసుకొని కాసుకుంటారు. ఈయన కూడా అలా కాదు, వేస్ట్ నా కొడుకు. చలేస్తే ముందాగల ఏం చేయాలి? ఇన్నే గిద్దు 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 ఉంటున్నాడు ఇడ దొంగ. ఊరా ఊరేడా మేమడా మదనగూడు మదనగూడు ఆడ ఉన్నది కొడుగా. ఇంకా మా దొంగడు మా అన్న బల్లి మేపుకున్నాడు వచ్చి వానలో. దొంగ ఎక్కడైనా తర్వాత గిల్లని పోతుందా దొంగ బలి దొంగ. ఊరున్నారా అదే బర్రెలు మనిషి అవ్వలేదు. అవి చెప్పుకున్నాడు. ఏం చేస్తావు పేదడు మా అన్న, డబ్బులు లేవు. మేమిద్దరం స్కూల్ మానేసాక గొల్లు మేపిన గొల్లు పట్టుకొని మేపుకున్నాం ఒక 5 years. చూసారా ఉరుములు బీభత్సంగా ఉన్నాయి. అలా ఇలా కాదు, బీభత్సంగా ఉన్నాయి. వానాకాలం వస్తే ఉరుములు, ఎండాకాలం వస్తే ఎండలో మామూలు కదబ్బా, వేరే లెవెల్ అంతే. వానాకాలం అయితే ఉరిమితే ఆడపిల్లలు పడతాయేమో అని చెప్పిన భయం. ఎండాకాలం అయితే ఏడ వడదబ్బు కొట్టి పడిపోతామని చెప్పిన భయం. ఎటు చూసినా భయమే. నేను గొల్లు మేపేటప్పుడు ఇదంతా ఒక రౌండ్ వేసేది ఫస్ట్ మొత్తం తోలేసేది. ఒక చెట్టు కింద గమ్మన కూర్చునేది. అయ్యే కాడికి తిరిగి 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 మేసుకొని నీళ్ళు తాగేసి వస్తాయి. అంతో మా పిల్లల గొర్రెలు అయ్యాయి, చూసారు కదా. అప్పుడే ఆ గొర్రెలు చూస్తానండి. చూస్తాను. నా కొడుకు కూర్చోన్నాడు, దొంగ నా కొడుకు. నన్ను వాళ్ళ దొరికి నా కొడుకు ఏదైనా కూర్చోన్నాడు కూర్చో నా కొడుకు. అయ్యే గొర్రెలు నా ఫుండ్ల గొర్రెలు అయ్యే. చూసారా వానకి మనముడు కొండాయి. ఏం చేస్తాయా, వాన పడితే మీవయ్యి, వాన ఆగితే అప్పుడు మేస్తాయి అన్నమాట. ఏమ్మా మీయాలనా మనముడు కొండాయి. అవి వాన ఆగేదాకా కనీసం గడ్డి పాదుకొని ముట్టవు. వాన ఆగుతాయి అప్పుడు మేస్తాయి అన్నమాట. బాగా కూర్చోన్నారే 3 మనుషులు. వాళ్ళలో ఒక నా ఫ్రెండు చూడండి, నా ఫ్రెండ్ చూపిస్తాను చూడండి. ఇంకా చూపిస్తాను చూడండి. కొడుకు వాళ్ళ పక్క తడస్తా కూర్చుండే.
తప్పదు, తడవాలా ఆడవాలా అన్నీ చేయాలి, తప్పదు, అది సహజమే. ఇవాళ అట్లా ఎలాగోలాగా సంవత్సరాన్ని లాక్క రావాలా. ఈ నా కొడుకు కోసం నుంచి ఎంత దూరం వస్తే ఈ నా కొడుకు శైలో కూర్చొని నీళ్ళు తాగుతాను. నా కొడుకు ఇడ కొవ్వు నా కొడుక్కి. లంజిరా వీడియో ఏం వీడియో ఇంత నా ఫ్రెండ్ ఇస్తాను మాట్లాడాడు. వాడే నా ఫ్రెండ్, చూడండి వాడే. ఒరే నా కొడక వీడియో రికార్డ్ చేసుకుంటూ వచ్చిన ఏమంటాను నువ్వు? ఏంది యూట్యూబ్లో పెడుతున్నారా? యూట్యూబ్లో ఏమని ఛానల్